ఇక్కడ ఇక్కడ మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాం చూసారా, ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా అలాగలా స్ట్రగుల్ అవ్వలేదు. ఇక్కడ మా వెహికల్ ఆగిపోయింది. ఆ పక్క నుంచి వెళ్ళాం, లెఫ్ట్ నుంచి వెళ్ళాము. మారేడుమిల్లి దగ్గర ఉన్న గుడిసె ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఏ రకంగా చేరుకోవాలి, ఏ టైంలో అయితే అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి, ఏ రకమైన వెహికల్స్ ఆ రోడ్డుకు సూట్ అవుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ లక్ష్మణ్ కుమార్. రోడ్డు భద్రత అంటే కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ కావచ్చు, బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కావచ్చు, అందరూ తప్పనిసరిగా ధరించి క్షేమంగా గమ్యం చేరతారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ వీడియో అయితే మనం చూద్దాం. అందరూ సహజంగా కింద నుంచి వెళ్ళేటప్పుడు దారి ఎలా ఉందనేది చూపిస్తారు. నేను పైనుంచి వచ్చేటప్పుడు దారి ఎలా ఉందనేది నేను చూపించబోతున్నాను. ఎందుకు అంటే పైనుంచి వచ్చినప్పుడు వ్యూ అనేది మనం కరెక్ట్గా చూడటానికి, అదేవిధంగా గోతులు అవన్నీ ఎలా ఉన్నాయనేది కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కనుక నేనైతే వీడియో అయితే పైనుంచి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సముద్ర మట్టానికి 3349 అడుగులు, 1020 మీటర్ల ఎత్తు, అంటే కిలోమీటర్ కన్నా ఒక 20 మీటర్ల ఎత్తులో ఈ గుడిసె పచ్చిక బయళ్ళు అయితే ఉన్నాయి, గ్రీన్ ల్యాండ్స్. ఇక్కడికి మనం చేరుకోవడానికి మారేడుమిల్లి నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణిస్తాం. ఆ 45 కిలోమీటర్ల ప్రయాణంలో ఆఖరి 7 కిలోమీటర్లు ప్రయాణం అనేది ఒక మరపురాని అనుభూతిగా అయితే ఉంటుంది. అది మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు, రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. సరే, మనం ఇప్పుడు పార్కింగ్ నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకోగానే ఇక్కడ గుడిసె విలేజ్ వ్యూ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి గుడిసె విలేజ్ని అయితే మనం చూడవచ్చు. అదే వెళ్ళి చూడాలి అని చెప్పని అనుకుంటే కనుక మళ్ళీ 6 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో ప్రయాణించి ఆ విలేజ్కి చేరుకోవాలి. అటునుంచి మళ్ళీ వేరే ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే దారి లేదు. మళ్ళీ అదే 6 కిలోమీటర్లు ప్రయాణించి పైకైతే రావాలి. మ్యాక్సిమం చాలామంది ఇక్కడికి వచ్చి చాలు అని చెప్పిన ఆ చివరిన ఇక్కడ టర్నింగ్ ఉంటుంది, అక్కడ ఫోటో దిగైతే వెళ్ళిపోతారు. కొంతమంది అయితే కిందకు కూడా వెళ్తారు అనుకోండి, అది వేరే విషయం. మేమైతే ఫోటో దిగైతే తిరిగి అయితే బయలుదేరాం. ఇక్కడికి ఆటోలు కూడా వస్తాయి. 6 మనుషులకి 4,000 నుంచి 6,000 మధ్యలో తీసుకుంటారు. సరే, ఇప్పుడు మనం ఈ దారి వీటి గురించి మాట్లాడుకునే ముందు మనం కొండపైకి చేరుకున్న తర్వాత సుమారు కిలోమీటర్ విస్తీర్ణంలో, అంటే ఇంచుమించుగా కిలోమీటర్ ప్రాంతం మనకి చదునుగా కనిపిస్తుంది. అలాగని మొత్తం అంతా చదును కాదు, అక్కడక్కడ కొన్ని కొండరాళ్ళు ఉంటాయి, కానీ మరీ అంత ఇదైతే ఏం కాదు. అందుకనే ఇక్కడ చుట్టుపక్కల కొండలన్నీ ఎలా ఉన్నా కానీ ఈ కొండ మీద మన పార్కింగ్ అన్నీ కూడా కొంచెం సఫిషియెంట్గా ఉంటుంది. అందుకని చూడటానికి చేయడానికి అంతా కూడా చుట్టుపక్కల పచ్చిక బయలుతో ఉంటుంది కొండలన్నీ కూడా. అంటే అడవి ఉంటుంది. ఈ పైకి వచ్చిన తర్వాత చూసినప్పుడు పచ్చిక బయలు ఇవన్నీ కనిపిస్తాయి, అవి బాగుంటుంది, వ్యూ అనేది బాగుంటుంది. సరే, మనం ఈ పైకి వచ్చినప్పుడు వెహికల్ ఏది బాగుంటుందంటే, ఇందాక నేను చెప్పాను, నేను ఆటో కూడా వస్తుంది, ఇక 4,000 నుంచి 6,000 తీసుకుంటానని చెప్పాను. వాళ్ళ లోకల్ వాళ్ళు, వాళ్ళ టెక్నిక్ వేరు, వాళ్ళ విధానం వేరు. కానీ ఈ పైకి రావడానికి మాత్రం ఇప్పుడు నేను చూపించేదంతా కూడా పైన ఫ్లాట్గా ఉన్న ఏరియా చూస్తున్నాం. అక్కడ మనకి సూర్యుడు అయితే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి మనకి మంచి తెల్లగా మంచిదిగా కనిపిస్తున్నాడు. ఇంకా ఇదంతా కూడా నేను ఈ పైన కొండ మీదే ప్రయాణం అన్నమాట. ఇదంతా మనం చూసేదంతా కూడా కొండ మీదే ప్రయాణం చేస్తున్నాం. ఇంకా ఘాట్ రోడ్ ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే బొలేరో చాలా ఇదిగా కనిపిస్తుంది. బొలేరో వెహికల్స్ చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తాయి. వాళ్ళు 12,000 దాకా తీసుకుంటారు. అంటే వాళ్ళు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ మధ్యలో వేరే వేరే కార్యక్రమాలు కూడా ఉంటాయన్నమాట. క్యాంప్ ఫైర్ ఇవన్నీ కూడా టెంట్లు లాంటివి ఇవ్వడం ఒక చోట. అంటే వాళ్ళు మారేడుమిల్లి నుంచి తీసుకొచ్చేసి ఈ ఘాట్ రోడ్డుకి కొంచెం దూరం అంటే వాళ్ళకి కిలోమీటర్ రాయలు ఉంటాయన్నమాట. ఎన్నో కిలోమీటర్ల తర్వాత అని చెప్పని ఉంటుంది. సుమారు ఒక 30 కిలోమీటర్ల తర్వాత వాళ్ళు టెంట్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఒక ప్రాంతంలో మొత్తం కాంపౌండ్ వాల్ టైప్లో కొంచెం క్లాత్స్ ఇవన్నీ కట్టి, అంటే మనకి గ్రీన్ కాంపౌండ్ వాల్ క్లాత్ల టైప్లో వస్తున్నాయి కదా, ఇవన్నీ కట్టి మనకి అక్కడ ఫుడ్ కావాలంటే ఫుడ్ అరేంజ్ చేస్తారు. అవన్నీ కూడా ఒక ప్యాకేజ్ కింద ఉంటుంది. బొలేరో వెహికల్స్, కమాండో జీపులు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా, వాళ్ళు ఎలా తోలుతారు అంటే ఏదో మన రోడ్డు మీద మనం నార్మల్గా బైకులు తోలినట్టు, కార్లు తోలినట్టు చాలా సరదాగా తోలుతారు. అవి చాలా అంటే చాలా సునాయాసంగా ఎక్కడానికి కారణం ఏంటంటే అవన్నీ కూడా
బ్యాక్ పవర్ అంటే దాని వీల్స్ రన్నింగ్ అనేది బ్యాక్ వీల్ మీద ఉంటాయి. కానీ మనం యూస్ చేసే మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ కూడా కార్లన్నీ ఫ్రంట్ వీల్ పవర్తో ఉంటాయి. అంటే ఫ్రంట్ వీల్స్ తిరుగుతాయి మన కార్లన్నీ. కాబట్టి ఈ వెహికల్ ఎక్కువ స్కిడ్ అవ్వడం, కొంచెం ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతుంది. కానీ అవన్నీ అలా కాదు. అవి ఇంచుమించుగా అంటే అవి స్కిడ్ అవుతాయి, కానీ మ్యాక్సిమం అయితే అవి చాలా ఇదిగా అయితే ఉంటాయి. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బొలెరో వెహికల్కి వీటికి కూడా బాగుంటుంది. మనం చిన్న కార్లు అటువంటి ఏదైనా చూసుకుంటే కనుక 165 కాడ నుంచి 200 మధ్యలో ఉంటుంది. కాబట్టి కింద తగలడం చేయడం అలాంటివి అయితే ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మనం మొత్తం చూసారు, ఇదంతా కూడా మనం వెళ్తుంది ఇవన్నీ కూడా పైనే. ఘాట్ రోడ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, పైన కాబట్టి మంచి ఫ్లాట్గా సరదాగా వెళ్తున్నాయి. ఇదైతే ఘాట్ రోడ్ కాదు నేను చూపించేది, పైన కొండ మీద మాత్రం ప్రయాణం చేస్తాను. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు ఈ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి మనం అనుకోవచ్చు ఎక్కడమే ఇబ్బంది, దిగడం పెద్ద కష్టమేమీ కాదు అని చెప్పి అనుకోవచ్చు. మనకి ఎక్కేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో దిగేటప్పుడు కరెక్ట్గా మనం చూసుకోకపోతే చూసుకొని క్రమంలో దానికి తప్పదు భారీ మూల్యం. ఎందుకంటే పక్కన లోయలు లాంటివి ఉంటాయి, కొండరాళ్ళు ఉంటాయి, ఆ రకంగా వేరే వ్యవహారం ఉంటుంది. కాబట్టి దిగేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తగానే దిగాల్సి ఉంటుంది. ఇక్కడ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి చాలామంది 2 వీలర్స్ మీద వస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా ఇబ్బంది ఏంటంటే డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా వెహికల్ ఎక్కువ రన్నింగ్ అవడం వల్ల డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పాపం చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ సెల్ ఫోన్ టవర్ లాంటిది ఒకటి కడుతున్నారు అన్నమాట. లాంటిది ఏంటి, సెల్ ఫోన్ టవరే అది. ఇదైతే అందుబాటులో రాలేదు. అక్కడ ఇంకో టవర్ అయితే ఉంది, అదైతే అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయాణంలో చేసినప్పుడు మనం మారేడుమిల్లి నుంచి ఈ గుడిసె కొండ దాకా వచ్చే వరకు సిగ్నల్ ఉండదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిగ్నల్ అయితే ఉంటుంది. ఈ టవర్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి రైట్ తిరిగిన కాడి నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది పిల్లల్ని ఎక్కించుకొని వస్తున్నారు, ఆటోల్లో వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ వెహికల్ ఏదన్నా కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు నడుచుకుని వెళ్తున్నారు. ఇలా నడుచుకుని వెళ్ళినప్పుడు ముందున్న వెహికల్ చాలా ఫోర్స్గా వీల్ తిరిగినప్పుడు రాళ్ళు వచ్చి తగులుతూ ఉంటాయి. ఏ కంటికన్నా తగిలింది అంటే కనుక కంటికి అది ఎక్కడ తగిలినా సరే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. కొంతమందికి చెప్తున్నా కూడా వాళ్ళు అంటే వాళ్ళ బుర్రకి ఎక్కకో ఏంటో కానీ మూర్ఖంగా ఉంటున్నారు. చిన్నపిల్లలతో నేను చూస్తున్నాను. ఒక చిన్నపిల్లల్ని ఎక్కించుకుని బండి మీద వెళ్తున్నాడు. బాబు కొంచెం దూరం ఉండడం అంటే వచ్చి ఆగారన్నమాట. వేరే వెహికల్ అది పైకి వెళ్ళడానికి కొంచెం బాగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు అడిగితే పక్కకు ఉండండిరా అన్నా కూడా వాళ్ళు అలా చూస్తున్నారు, కళ్ళప్పగిచ్చేవారు. బాబు రాళ్ళైనా తగిలితేనైనా అన్నా కానీ ఏం తగలం అంటే తగిలిన తర్వాత ఏడ్చేదానికన్నా తగలక ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. ఇవంతా కూడా మనమంతా చూసేదంతా కూడా అంటే ఇంతసేపు మనం ప్రయాణం చేసాం. సుమారు ఒక 10 నిమిషాలు అంటే ఇప్పుడు 8 నిమిషాలు అయింది. అంటే ఒక 10 నిమిషాల పాటు ఈ పైనే మన ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. ఇది ఈ ఏవైతే ఉన్నాయో కొంచెం ఫ్లాట్గా ఉన్న ఏరియా ఉందో ఆ ఏరియాలోనే మన ప్రయాణం ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఏ టైంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తే బాగుంటుందని. ఈ ప్రాంతానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం వర్షాకాలం అయితే రాకూడదంటే రాకూడదు. వర్షాకాలం వచ్చామా ఇంకా ఎందుకంటే ఇక్కడ ఏదో ఎవరికొకరు కాల్ చేసి మనం వస్తే రమ్మంటే వచ్చేసే పరిస్థితులు కూడా మెకానికల్ వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్లే దొరకదు. మనం కరెక్ట్ సీజన్ ఏంటంటే వర్షాలు లేనప్పుడు, శీతాకాలం, ఎండాకాలం.
ఈ 2 సీజన్లు మాత్రమే కరెక్ట్ అయినవి. మిగతా వర్షాకాలం అయితే వర్షం పడినప్పుడు కూడా రాకపోవడం అనేది చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏదో వెహికల్ వేసుకుని వచ్చేసి అబ్బో మేము ఏదో అడ్వెంచర్ చేసేసామని చెప్పని అనుకుంటారు. అది చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం. మన వెహికల్ కరెక్ట్గా చూసుకొని పక్షంలో కింద సంప్ ఉంటుంది ఇంజిన్ ఆయిల్ది. ఆ సంప్కి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిన రేడియేటర్ దెబ్బ తగిలిన మనకి చాలా అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓన్ వెహికల్ కన్నా అక్కడ కింద బొలేరో అయితే వీళ్ళు చూస్తే దూసిపోయినాయి. ఆ బొలేరో లాంటివి అయితే కనుక చాలా ఉత్తమం. మన ఏదో పర్సనల్ వెహికల్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అంతగా లేనివి అవి వేసుకొచ్చి కన్నా ఈ డబ్బు పెడతాయి. ఎందుకంటే ఇప్పుడు నా వెహికల్లో నేను వచ్చాను, ఒక చోట పట్టింది. ఒక చోట పట్టినప్పుడు కొంచెం గట్టిగా స్ట్రగుల్, అంటే కొంచెం అటు ఇటు కాకుండా, నాది వెహికల్ హోండా వెన్యూ, అటు ఇటు కాకుండా అక్కడ ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయినప్పుడు చాలా కొంచెం ఫ్రంట్కి వెనక్కి కొంచెం ఊపడం జరిగింది అది బండి. అంటే అంటే చక్రాన్ని బాగా తిప్పడం జరిగింది. తిప్పినప్పుడు ఓకే అక్కడ తిప్పేసాను నేను. కొన్ని కొత్త టైర్లు తిప్పాను, ఓకే వచ్చేసాము, అయిపోయింది. ఇంటికి వచ్చి చూసిన తర్వాత దాన్ని బటన్స్కి వచ్చేటప్పటికి ఒక పక్కన కొట్టుపోవడం జరిగింది. అంటే పోయింది గ్రిప్పు కొంతవరకు కట్ అయిపోయింది. అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏదో తిప్పేసాము చేసేసాము అక్కడికి వెళ్ళి అని చెప్పానంటే టైర్ బాగోలేదంటే మన పని అయిపోయింది. కనీసం మార్చుకోవడానికి కూడా చాలా అంటే చాలా కష్టపడాలి. ఇంకో విషయం ఏంటంటే ఘాట్ రోడ్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మన హ్యాండ్ బ్రేక్లు కూడా పనిచేయవు. వెహికల్కి హ్యాండ్ బ్రేక్ పెట్టాము పడింది అని చెప్పని అనుకుంటకూడలేదు. హ్యాండ్ బ్రేక్స్ కూడా మనం ఏదో ఇతర వెహికల్ ఆగిందని మనం లేదంటే ఎక్కేటప్పుడు కావచ్చు దిగేటప్పుడు కావచ్చు వేసినప్పుడు హ్యాండ్ బ్రేక్స్ కూడా పనిచేయవు. మరి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రేకులు తొక్కుగానే ఉండాలి. హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ వేసుకున్నప్పుడు కూడా తర్వాత ఈ వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎవరైనా సరే, నేను కింద ఎంత తోలాము అన్నది కాదు, ఈ పైకి వచ్చినప్పుడు సెపరేట్గా ఉంటుంది వ్యవహారం. చూసారా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయింది. ఈ రకంగా ఇంకా డౌన్ అలా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనం ఈ టైప్లోనే ఉంటుంది. ఇది ఏదో ప్రత్యేకంగా అక్కడ రోడ్ వేసింది ఏం కాదు. ఇదంతా కూడా అంటే ఇదంతా కంకర కొండలు ఇవి. వీటిని శుభ్రంగా చదును చేసి ఇది చేస్తే సరిపోతుంది. ఇది వీళ్ళు వచ్చారా లాగలేకపోతున్నారు అనమాట. ఈ బొలేరో వాళ్ళు వచ్చి హార్న్ కొట్టేస్తున్నారు. పోరా బాబు అని చెప్పని ఇచ్చేస్తామన్నమాట దారి. ఎందుకంటే వాళ్ళు చాలా సునాయాసంగా రెగ్యులర్గా వస్తారన్నమాట. మనం ఎక్కడి నుంచో వచ్చి మనం ఏదో తోలేద్దాం చేసేద్దాం అంటే అక్కడ చాలా ఇబ్బంది పడాలి. మనం వీళ్ళని ఫాలో అయితే కొంతవరకు మనం సేఫ్గా అయితే జర్నీ చేయొచ్చు. కానీ బొలేరో వెళ్ళిన దారిలోనే మనం సేఫ్కి వెళ్ళిపోదామన్న నమ్మకంతో వెళ్ళిపోయినా కానీ ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వేరే ఉంటుంది. ఇక్కడ మనం ఎదురుగుండా చూస్తే ఇక్కడ ఒక వెహికల్ ఆపేస్తారు చూస్తారా. ఈ వెహికల్ ఇంకా పైకి ఇంకా దేకించలేక అక్కడ ఆపేస్తారు. మేబీ ఆయన బ్రేక్ డౌన్ అయిందో ఏంటో. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ఇబ్బంది ఉంటుంది అంటే ఇక్కడ హైట్ ఉంటుంది, హైట్లోనే టర్నింగ్ ఉంటుంది. ఆ రైట్గా లెఫ్ట్గా అనేది హైట్లోనే టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ ఉన్నప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్ లాంటిది ఉందన్నమాట. కొంత దూరం, మరి ఎక్కువ కాదు, కొంత దూరం మాత్రం. మేబీ వాళ్ళు దేని గురించి ఏంటో తెలియదు, అక్కడ సిమెంట్ రోడ్ అయితే ఉంది. హైట్లో టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్లోనే సిమెంట్ రోడ్డా కాదు, ఈ హైట్లో టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్లోనే మనకి ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద గోతులు కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వెహికల్ దువ్వేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే మనకి పౌడర్ లాంటిది వచ్చేస్తుంది. మనం అది క్లియర్గా ఉందని చెప్పని వెళ్ళినా కూడా మనం ఇబ్బంది పడతాం. ఇక్కడ మనం ముందు వెహికల్ వెళ్తుంది,
ఖచ్చితంగా వైబర్ లాంటివి ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మంచి బాగా ఎట్లా ఉంటుందంటే కొంచెం వైబర్ లాంటిది ఇచ్చేసుకోకపోతే శుభ్రంగా ఒక రెడ్ కలర్ లేయర్ అయితే మనకి వెహికల్ మీద అయితే వచ్చేస్తుంది. కాబట్టి వైబర్ లాంటిది అయితే ఇచ్చేసుకోవాలి, కానీ వాటర్ మాత్రం కొట్టుకోకూడదు. అది చూసారు కదా, ఎదురొక బులెరో వెళ్తుంది, అంత ముందు ఒక బులెరో వెళ్ళింది. ఇది నాన్ లోకల్, మన ముందున్నది నాన్ లోకల్ వెహికల్, అదే లోకల్ వెహికల్. వాడు సరమని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇవన్నీ మీకు పైనుంచి మనం వస్తున్నాం కాబట్టి ఏదో వెహికల్ బాగానే వెళ్తున్నాయి అని చెప్పని అనుకుంటున్నారు. ఇంకా ముందు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వచ్చేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం అయితే వచ్చాం మేము. అసలు ఇక్కడికి చేరుకోకముందే, ఘాట్ రోడ్డుకి చేరుకోకముందే కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అదే ఏ ఇబ్బంది ఏమో అని చెప్పని అనుకున్నా. అదే ఇదేనా, ఓకే ఇది ఇబ్బందిగా ఉంది ఇదేనంటావా అని చెప్పని అనుకున్నాం. అక్కడ కింద వచ్చినప్పుడు కొన్ని చోట్ల దారిలు బాగాలేదు అని చెప్తూ ఉంటారు. మనం సర్లే పర్లేదు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుని వచ్చాము. మేము ఘాట్ రోడ్డు ఎంటర్ అవ్వక ముందే కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉంటాయి, రోడ్డు ఉంటేనే ఇదేనేమో అటు రోడ్డు బాగోలేదు అన్నాడు అన్న టైప్లో అనుకున్నాం. కానీ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత అర్థమైందన్నమాట, ఇది కాదనమాట, కథ వేరే ఉందని. కొన్ని చోట్ల అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం దిగుతున్నాం, ఈ రాళ్ళు అని ఎలా ఉన్నా చూసారా, అక్కడ నుంచి వచ్చి వయ్యమని రావాలి. టర్నింగ్ తిప్పేసి చాలా వేగంగా రావాల్సి ఉంటుంది. లేదు అంటే ఇది అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే కారు మంచి ఆవేశంగా వేసుకొచ్చేసి వెనకాల ఇంకో కారు వెనకాల ఆపుతున్నారు. అవతలోడు హ్యాండ్ బ్రేక్ వదిలేసాడు అంటే మనకి ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు మాకు ఇక్కడ పక్కన ఆపి అన్న వాటర్ ఇవ్వండి అన్న అని చెప్పని అడిగారు. మా దగ్గర ఒక బాటిల్ ఉంది, బాటిల్ అయితే ఇవ్వడం జరిగింది. వాటర్ కార్లో వెళ్ళే వాళ్ళు అయితే శుభ్రంగా 20 లీటర్లు క్యాన్ వేసుకుని వెళ్ళడం అయితే చాలా ఉత్తమం. ఎందుకంటే మనకు అక్కడ ఎటువంటి అది ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏ స్పెషాలిటీ ఉండదు, అసలు ఎటువంటి స్పెషాలిటీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం వాటర్ అనేది క్యారీ చేయాలి. ఫుడ్ క్యారీ చేసినా చేయకపోయినా వాటర్ అయితే క్యారీ చేయాలి. ఈ రకంగా దీన్ని ఎలా చెప్పాలి అంటే, మనం అద్భుతంగా ఉంది అనుకోవడానికి లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, మనం కిందకి వెళ్ళే వెహికల్ అన్నీ కూడా ఒక టైంలో వస్తాయి, పైకి వెళ్ళే వెహికల్ అన్నీ కూడా ఒక టైంలో వస్తాయి. ఇక్కడ మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాం చూస్తారు, ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా అలాగేలా స్ట్రగుల్ అవ్వలేదు. ఇక్కడ మా వెహికల్ ఆగిపోయింది. ఆ పక్క నుంచి వెళ్ళాం, లెఫ్ట్ నుంచి వెళ్ళాము. అంటే వచ్చినప్పుడు రైట్ సైడ్కి ఉండిపోయాము. రైట్ సైడ్కి వెళ్దామని వెళ్ళి మేము లెఫ్ట్ నుంచి ప్లాన్ చేసుకుని వెళ్తాక, ఇప్పుడు నేను ఏదైతే వెహికల్ వచ్చిందో ఆ చోట నుంచి రావడానికి నేను ప్లాన్ చేసుకుని నేను అన్ని దారి అని చూసుకున్నాను. ఇంకొకటి వచ్చేటప్పుడు ఇంకా అన్న ఇందా నుంచి ఆల్టో వెహికల్ వెళ్ళిపోయింది అన్న, చిన్న వెహికల్ వెళ్ళిపోయింది చూసుకోండి అన్న అని చెప్పి ఇక్కడ ఒక వెహికల్ ఆపేసారు చూస్తారు. ఇది హోండా వెన్యూ, ఇది హోండా వెన్యూ, ఇది వెహికల్. ఇది ఇక్కడ ఆపేసుకుని వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోయారు అనమాట. అక్కడ వేరే వాళ్ళు రాంగ్ డైరెక్షన్ ఇవ్వడంతో నేను రైట్ సైడ్కి ఉన్నాను. రైట్ సైడ్కి ఉండేటప్పుడు ఇంకే మొత్తం పట్టేసి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అదే నేను లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక చాలా అంటే కొంచెం ఇదైనా, అక్కడ బొలెరో వెహికల్ వచ్చినప్పుడు అయితే వాళ్ళు కూర్చుంటున్నారు వెహికల్ బోనెట్ మీద, కింద వెనక్కి లేచిపోకుండా వాళ్ళ జయ్యమని ఫోన్ వచ్చినప్పుడు బోనెట్ ఎదరకు లెగుస్తుంది, ఆ ఎదరకు లెక్కన కూర్చుంటున్నారు. కొన్ని ఇబ్బందికరమైన ప్లేసుల్లో అయితే వెహికల్ దిగిపోయి నడుచుకుని వెళ్ళడం అనేది చాలా ఉత్తమం. అంటే ఎవరు ఎక్కనోళ్ళు నడుచుకుని వెళ్ళడం అయితే బాగుంటుంది. అదే వెహికల్ పుష్ చేసినప్పుడు మాత్రం టైర్ మనకు వచ్చేటప్పుడు రాళ్ళు తగిలి పొజిషన్ గట్టా ఉండకూడదు. ఎందుకంటే రాళ్ళు ఇక్కడ ఎటువంటి, ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న ఈ ప్రాంతం కూడా ఫోన్ సిగ్నల్ అనేది ఉండదు. ఈ ఫోన్ సిగ్నల్ ఉండదు కాబట్టి మనం ఏదైనా ఇబ్బంది వచ్చినా 108కి ఫోన్ చేయాలి, ఏదైనా అంబులెన్స్కి ఫోన్ చేయాలన్నా కూడా చాలా కష్టం. ఎక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి, అంబులెన్స్ పట్టుకోవాలని చాలా దూరం వెళ్ళాలి, ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి వెళ్ళాలన్నా కూడా చాలా దూరం వెళ్ళాలి. ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇది కంకర్ రోడ్డు మీద రాళ్ళు అన్నీ కూడా లూజ్ సాయిల్ కింద ఉంటాయి. అంటే చాలా మన స్కిడ్ అయిపోయేలాగా ఉంటుంది. మనం ఏదో ఇదవుతూ ఏదో హీరోల్లాగా మనం ఏదో సాహసాలు చేద్దాము అని చెప్పని అనుకుంటే కుదరని పని. రాయల్ ఎన్ఫీల్డ్లో వస్తున్నాయి, వేరే బైక్లు వస్తున్నాయి, వాళ్ళు ఏదో ఎక్కిచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అవి దాకలేదు అంటే ఏం చేయలేకపోతున్నాయి. దాన్ని కూడా వెనకాల నుండి తోస్తున్నారు అనమాట. మామూలు బైక్ని తోయాలంటే చుక్కలు కనిపిస్తాయి. కొంతమంది పాపం రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకుని వచ్చి అంటే
పాపం వెనకాల తోసుకుంటా చేసుకుంటా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రోడ్లలో ఏ రకంగా తోలాలి అన్నది అనుభవం ఉండి, అంటే అనుభవం మీన్స్ కొంచెం ఎటువంటి రోడ్లన్నా కొంచెం హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉన్న డ్రైవర్లు మాత్రమే ఈ రోడ్లకి వెహికల్ వేసుకురావడం అయితే చాలా ఉత్తమం. కానీ ఒక మంచి అనుభూతి అయితే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మన వెహికల్ డ్యామేజ్ కానంత వరకు, మన టూ వీలర్లు పంచర్ కానంత వరకు అయ్యిందా చచ్చాము ఇంకా, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడంతా మొత్తం అంతా కూడా ఏదో మంచి మెత్తని పౌడర్ టైప్లో అయిపోతుంది కొన్ని కొన్ని టర్నింగుల్లో. చూసారుగా, ఈ రకంగా అయితే మన ప్రయాణం అయితే మంచిగా చాలా మంచిగా సాగినట్టు అయింది. కానీ ఇది పైనుంచి వస్తున్నప్పుడు, ఇది కూడా మేము వెళ్ళినప్పుడు రూట్ చూసేసాం. ఈ రూట్ చూసాం కాబట్టి ఓకే ఇక్కడిక్కడ ఇలా వెళ్ళాలి, ఇక్కడిక్కడ ఇలా వెళ్ళాలి అని చెప్పని మేము ముందర ఫిక్స్ అయ్యి వెళ్ళాము. కాబట్టి ఇంత మంచిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అదే మేము వచ్చినప్పుడు అయితే బాబోయ్ ఇంకెంత దూరం ఉంటుంది, ఎలా ఉంటుందంటావు, ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎందుకంటే టర్నింగ్లో మనకి ఏమీ కనిపించదు. కానీ అలాగే వెళ్ళే టర్నింగ్లోనే ఇక్కడ పెద్ద గోతులు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. మనం ఏదన్నా ఆవేశపడి కొట్టామా అయిపోయింది పరిస్థితి. అందుకని మనం, నా సజెషన్ అయితే బాబోయ్ మనకి అంత ఇది కాదు, మన డ్రైవింగ్లో అంత పర్ఫెక్ట్ కాదు అనుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ బొలేరో వాళ్ళకి 12,000 ఇస్తాయి. అంటే 12,000 అంటే 10 మంది వచ్చారనుకుందాం, మనిషికి 2,000 అవుతుంది. శుభ్రంగా వాళ్ళకి ఇచ్చి హాయిగా అందులో వచ్చేయడం కన్నా అంత ఉత్తమం అయితే లేదు. ఎందుకంటే ఒక బండి చిన్నది పెట్టిందంటే చాలా అంటే చాలా అవుతుంది. వాళ్ళు చూసారా ఎంత సునాయాసంగా అలాగా సబ్మని తిప్పుకొని వెళ్ళిపోతారు బొలేరో వాళ్ళు. చూసారా, ఇది చూడండి, ఇది ఎంత డౌన్ ఉంది. ఇదే మనం ఆపోజిట్లో రావాలి అంటే ఎంత ఇబ్బంది పడాలి. ఇదే ఆపోజిట్లో రావాలంటే చూసారా, మొత్తం ఈ పక్కనంతా కూడా పౌడర్ కింద అయిపోయింది. ఇదే ఆపోజిట్లో వచ్చి బయ్యమని ఎక్కాలంటే ఇదంతా ఎక్కాల. ఇంచుమించుగా మేము వచ్చేటప్పుడు ఒక 4-5 వెహికల్ ఆగిపోయినాయి. ప్రతి టర్నింగ్ కాడ వెహికల్ అయితే ఆగిపోతాయి. ప్రతి టర్నింగ్ దగ్గర వెహికల్ అయితే ఆగిపోతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా వీళ్ళు బొలేరో వాళ్ళు జమ్జమ్మని వెళ్తూ ఉంటారు, మనమైతే ఆగిపోతూ ఉంటారు. చాలామంది అయితే ఆ బొలేరో వస్తుంది, ఆ బొలేరో వాళ్ళు దారి చూసుకుని వెళ్ళిపోవచ్చు, మనం వాళ్ళ వెనకాల దారి చూసుకుని వెళ్దాం ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లోకల్, వాళ్ళ దారి తెలుసు. ఆ దారిలో అయితే మనం వాడిని ఫాలో అయ్యి వెళ్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ వెనకాల జమ్జమ్మని లాగించాలంటే ఫస్ట్ వచ్చేటప్పటికి మంచిగా డస్ట్ వస్తుంది, దాంతో మనకి కన్ఫ్యూజ్ అవుతాము. తర్వాత వాళ్ళ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మంద తక్కువ ఉంటుంది. కానీ అది కొంతవరకు అయితే హెల్ప్ అయితే అవుతుందన్నమాట. వాళ్ళు చూసారా, వాళ్ళు ఏది కింద దిగుతున్నప్పుడే ఇంత దుమ్ము ఉంది, అది పైకి ఎక్కేటప్పుడు ఇంకెంత ఉంటుంది. ఖచ్చితంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వెహికల్ పక్కన కాదు, వెనకాల తక్కువ డిస్టెన్స్లో ప్రయాణం అయితే చేయకూడదు. కారణం ఏంటి అని చెప్పానంటే, అది హ్యాండ్ బ్రేక్ వదిలేసిందంటే పైకి ఎక్కేటప్పుడు వెనక వెహికల్ వచ్చి, వెనకాల ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ని కొడుతుంది. చూసారా, అట్లా మంచి ఆ బొలేరో నెమ్మదిగా చాలా తాతీగా వెళ్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఎంత ఈజీగా ఇప్పుడు కనిపిస్తుందో దానికి ఇంచుమించుగా 20-30 రెట్లు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ప్రయాణం అయితే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా బైక్స్ మీద వచ్చిన వాళ్ళు అయితే స్పెట్స్ లాంటి హెల్మెట్ పెట్టుకుంటే మంచిది. స్పెట్స్ లాంటిది వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా సేఫ్టీ గ్లాసెస్ ఉంటాయి కదా వైట్, అలాంటివి పెట్టుకుంటే చాలా మంచిది. ఏ రాయి వచ్చి తగిలినా చాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం ఏదో సరదాగా ఆపి ఫోటోలు దిగుదాము చేద్దాము అటువంటి కార్యక్రమాలు అయితే మాత్రం దారిలో ఎక్కడ పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఏ వెహికల్ వెళ్ళినప్పుడు మచ్చుగా దుమ్ము వస్తూ ఉంటాయి, ఆ రాళ్ళు ఇవన్నీ కూడా కామన్ అనుకోండి. మనం వెళ్ళేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే, చీకట్లో ప్రయాణం అయితే ఉంటుంది. చీకట్లో అంటే కొంతమంది 4 గంటలకు వెళ్ళిపోవచ్చు,
కొంతమంది 5 ఆ టైంలో వెలుగు అంటే కొంచెం లైట్గా వెలుగు వస్తుందన్న టైంలో వెళ్ళొచ్చు. మరీ చీకట్లో వెళ్ళిపోవాలని ఆశపడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎదురున్న కోతులు ఇవన్నీ కూడా ఆ లైట్ హైట్ పొజిషన్లో ఉంటుంది, డౌన్కి ఉంటుంది కదా, అప్పుడు మనకి సరిగ్గా కనిపించవన్నమాట. ఏ రాడ్ తగిలినా ఇబ్బంది. కాబట్టి మనం కొంచెం వెలుతురు వస్తున్నప్పటికీ అంటే కొంచెం లైట్గా మనకి వెళ్తురు అన్న టైప్లో ఉన్నప్పుడు 5 ఆ టైంలో ఉన్నప్పుడు మనకి ఆటో దగ్గరికి వెళ్ళడం మంచిది. చాలామంది అనుకుంటారు 7 కిలోమీటర్లకి ఆటో కదా వెళ్ళిపోతాం కదా అని ఒక క్యాంప్ దగ్గర ఉండి ఎర్లీకి వెళ్దాం అన్న టైప్లో అప్పుడు కొంచెం ఒక గంటలో వెళ్ళిపోతాం కదా అని చెప్పని అనుకుంటారు. ఇక్కడ ఆ రకంగా అయితే ఈ రోడ్లు అయితే లెక్కేసుకోకూడదు. గంటలు గంటలు పట్టి పరిస్థితి కూడా ఉంటుంది. తోలి వాళ్ళకి ఉన్న టాలెంట్ బట్టి. ఇక్కడ దారి ఈ రోజు ఇలా ఉంది, ఎప్పుడు ఇలా ఉంటుంది అనేది ఏం కాదు. వాళ్ళు అన్నది ఏంటంటే కింద మాకు చెప్పింది ఏంటంటే బాలకృష్ణ సినిమా షూటింగ్ అయితే జరిగింది, అందుకని కొంతవరకు రోడ్ సరి చేశారు అని చెప్పండి. షూటింగ్ చేయడానికి వాళ్ళు వద్దాం అనుకున్నారు కాబట్టి అక్కడ రోడ్డు కొంచెం చోట్ల సరి చేశారని చెప్పారు. అందుకని మేము చాలా ఉత్సాహంగా జై బాలయ్య అనుకుంటూ వచ్చేస్తాం. ఎందుకంటే మరి వాళ్ళు సర్దిన మూలన్నా అక్కడక్కడ సర్దిన మూలన్నా ఇలా ఉంది రోడ్డు, లేకపోతే ఇంకెంత ఘోరంగా ఉంటుందా అని చెప్పని. కానీ మనలాంటి వాళ్ళు ఇక్కడికి ఎక్కువ మంది వెళ్తున్నారు. దీనివల్ల అక్కడ లోకల్గా ఎవరికైనా ఉపాధి ఉందా లేదన్నది పక్కన పెట్టేస్తే పాపం వాళ్ళకున్న ఏకైక రోడ్డు మార్గం కాస్త అంటే మామూలుగా మన టౌన్లో రోడ్లు వేయడానికే గవర్నమెంట్లో ఏదైనా పోతున్నప్పుడు వేయట్లేదు. ఇది ఇంత కొండల మధ్యన అక్కడ జనాభా కూడా గుడిసె అనే విలేజ్లో కూడా జనాభా చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ రోడ్డు వేసే పరిస్థితి అయితే ఉండదు. గవర్నమెంట్ అయితే శుభ్రంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, కానీ అంత ఇంట్రెస్ట్ అయితే దీని మీద చూపించట్లేదు. కారణాలు ఏమైనా కావచ్చు. ఇదిగో రోడ్లు అయితే మాత్రం పర్సనల్ వెహికల్స్కి మాత్రం చాలా అంటే చాలా దూరంగా బొలేరో ఇటువంటి వెహికల్స్లో మనం ప్రయాణం చేస్తే మన వెహికల్ అయితే సేఫ్గా ఉంటాయండి. ఇది నా సొంత వెహికల్. మన వెహికల్ పాడైతే ఇబ్బంది ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను ఇంతలాగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను. కింద చాలామంది అడుగుతున్నారు బొలేరోలో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పని. మన వెహికల్ ఉంది కదా, మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, మనం అంటే ఒక మంచి అనుభూతి ఉంటుంది కదా, అంటే ఎక్కేసి వెళ్ళి ఓకే వెళ్ళొచ్చాము అనుకునే దానికన్నా వెహికల్ ఓన్గా డ్రైవ్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంలో అయితే నేను వచ్చాను. దానికి తగ్గట్టుగా డ్రైవ్ చేశాను. కాకపోతే అదృష్టం కొద్దీ అదృష్టం అంటే చాలా అదృష్టం కొద్దీ వెహికల్కి ఏం కాకుండా సేఫ్గా నేను తీసుకెళ్ళాను. వేరే వెహికల్లో ఎవడో నాకు తగిలచ్చలేదు, నేను వేరే ఏ వెహికల్కి నేను తగిలచ్చలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చేస్తారనమాట, వెనకాల వచ్చేసి వెనకాల ఆగుతారు. జారిందంటే మన వెహికల్ హ్యాండ్ బ్రేక్ జారిందంటే వీళ్ళు కొట్టేస్తాం. అదేవిధంగా మన ముందు ఏదైనా వెహికల్ వెళ్తున్నా ఆ వెహికల్ వెనక్కి జారినా ఇబ్బంది అయిపోద్ది. ఇది అక్కడ అంతా మీరు చూసారంటే మొత్తం పక్కన కొండలు ఏవైతే ఉన్నాయో అట్లన్నీ కొట్టేసి ఇదైతే దారి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంత కష్టపడి ప్రయాణం చేస్తున్నారు, ఇష్టంగా ప్రయాణం చేస్తున్నారు. ఇదంతా కూడా పైన సూర్యోదయం చూడాలి, మేము కూడా ఆ గుడిసె అనే ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పని ప్రయాణం చేస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి కొంతమంది కంగారు వస్తున్నారు. అలా కాకుండా అంతమాలా వెళ్ళేది కాదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా అక్కడ మనం టైం స్పెండ్ చేసేది రావడానికి అయితే తగు సామానం కావచ్చు, అదేవిధంగా పక్కన బురక తినేసే వాళ్ళు కావచ్చు, వెళ్ళిపోదాం బురక తినేసే వాళ్ళు కావచ్చు లేకుండా ప్రయాణం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం కాదు, ఇదే సత్యం కూడా. చూసారుగా ఇంత దుమ్ములో ఇంత ఇదిలో ప్రయాణం చేసి అంత కష్టపడి వెళ్ళి ఎవడో కంగారు పెట్టడం వచ్చేస్తే చిరాకుగా ఉంటుంది. ఇక్కడ బొలేరో వాళ్ళు సక్మని వెళ్ళిపోతున్నారు. మనం కూడా వాళ్ళలాగానే వాళ్ళతో పోటీ పడదాం అనుకున్నారా? మీ వెహికల్కి టైం బాగోకపోతే మీకు కూడా మూడినట్టే.
వాళ్ళంటే ఎక్స్పీరియన్స్డ్. ఈ రూట్లో రెగ్యులర్గా వాళ్ళు రౌండ్లు వేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకు రోజుకు ఒక రౌండ్ పడుతుంది. కాబట్టి వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది. ఈ వీడియో ఖచ్చితంగా గుడిసె వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే వెళ్ళాలనుకునే వాళ్ళకి కొంతవరకు ఈ ఘాట్ రోడ్డు ఇవన్నీ ఎలా ఉంటుందో చాలా వీడియోలు ఉన్నాయి. నేను ఇది రీసెంట్ వీడియో ఇది. ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంలో నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఒక విషయం అయితే మనకి తెలుసుకుని వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం. అటువంటి వాళ్ళకి ఇది కొంతమేర కన్నా ఉపయోగపడుతుంది అన్నది నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మనం అంతా కూడా రోడ్డు భద్రత అయితే పాటిద్దాం. ఘాట్ రోడ్ అయితే ఇంకా ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏంటంటే మనకి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. దగ్గరికి వచ్చేస్తాము కిందకి వెళ్తాకి. ఎవరో ఇప్పుడు వెళ్తున్నా ఈ కొన్ని వెహికల్ ఆగిపోయిన వీళ్ళకి ఇబ్బంది ఉండదన్నమాట. పలానా చోట ఆగింది, పలానా చోట ఇదేందని చెప్పుకుని వీళ్ళు ఇచ్చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు లోకల్ కాబట్టి. మనలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. మనం ఇటువంటి ప్రాంతాలకి ప్రయాణం చేసినప్పుడు వెహికల్ ఖచ్చితంగా కండిషన్లో ఉండాలి. అదేవిధంగా మనము కూడా కండిషన్లో ఉండాలి ఖచ్చితంగా. కొంతమంది అంటే చాలామంది ఇక్కడికి మందు గట్టా తీసుకుని వచ్చి తాగి ప్రయాణం అయితే చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇబ్బంది, ఇతరులకి ఇబ్బంది. అటువంటి ఏమీ లేకుండా క్షేమంగా గమ్యం చేరాలని నేనైతే కోరుకుంటున్నాను. అక్కడ చెట్టు కనిపిస్తుంది చూస్తారా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్ టర్నింగ్ ఉంటుంది. లెఫ్ట్ టర్నింగ్తో ఈ ఘాట్ రోడ్ అదే అయిపోతుంది. అక్కడి నుంచి ఇంకో రోడ్డు ఉంటుంది. ఆ వీడియో కూడా నేనైతే తీశాను. అది కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ అయితే చేస్తాను. మన అందరం ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రోడ్డు భద్రత పాటించి క్షేమంగా గమ్యం చేరదాం. మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు. అదేవిధంగా మన ఫ్యామిలీ కూడా నష్టపోకూడదు. ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది. అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, క్షేమంగా గమ్యం చేరదాం. ఈ గుడిసె వీడియో అయితే, ఘాట్ రోడ్ వీడియో అయితే మీకు నచ్చుతుందని అయితే నేనైతే ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.